హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తొలి అడుగు ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ సింగర్, డాన్సర్, యాంకర్, రైటర్, ఇలా ఒక మల్టీ టాలెంటెడ్ విమెన్ అనమాట. ఆవిడెవరో కాదు, డాక్టర్ సురభి లక్ష్మీ శారద గారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే మా, బాగున్నాను. సో మీరు ఇలా డాన్స్ నేర్చుకోవడానికి కూచిపూడి, భరతనాట్యం కానీ మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? చిన్నప్పుడు మా సిస్టర్ తీసుకెళ్లారు భరతనాట్యం నేర్పించడానికి నర్సరావుపేటలో ఉన్నప్పుడు. సో అక్కడ డాన్స్ పిల్లలందరూ చేస్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది నేను కూడా డాన్స్ చేయాలని. మా పెద్ద సిస్టర్ రాజ్యలక్ష్మి, తను భరతనాట్యం డాన్సర్. మా చిన్న సిస్టర్ సింగర్ అనమాట. సో తను తీసుకెళ్ళి చేపించినప్పుడు నాకు నచ్చింది. సో అలా కంటిన్యూ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఏలూరు షిఫ్ట్ అయినప్పుడు కూచిపూడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. కూచిపూడిలో హావభావాలన్నీ నాకు చాలా నచ్చేవి. సో భరతనాట్యంలో ఫుట్ వర్క్, కూచిపూడిలో హావభావాలు రెండు కలిపి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా కూచిపూడి చేసేటప్పుడు ఆ హావభావాల్ని, భరతనాట్యం చేసేటప్పుడు ఆ ఫుట్ వర్క్ని రెండు విధాలుగా రెండు సబ్జెక్ట్స్ని, రెండు శాస్త్రాలని నేను ఇప్పుడు పిల్లలకి అందిస్తున్నాను, వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా విమెన్కి ఇంట్లో పనులు చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, బయట వర్క్ చూసుకోవాలి. సో ఒక్క స్కిల్ నేర్చుకోవడమే చాలా కష్టం. మీరు ఇన్ని స్కిల్స్ నేర్చుకున్నారు, ఇంకా మీకు టైం ఎలా మేనేజ్ అవుతుంది? అది చాలా బిగ్ క్వశ్చన్. అంటే మనకి ఇష్టమైంది ఏదైనా ఉందనుకో, దాన్ని నేర్చుకోవటానికి మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ప్రతి నిమిషము ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సో డాన్స్ చేసేటప్పుడు నాకు ఒకటే కాన్సన్ట్రేషన్, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, మేకప్ ఎలా ఉండాలి, ఏ ఐటెం చూస్ చేసుకోవాలి, ఎలా చేయాలి. సో అది నేనైతే ఎలా చేస్తాను, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అయితే ఎలా చేస్తారు. సో ఈ రకంగా నేను అనుకుంటూ చేసేదాన్ని. అదే పిల్లల చేత చేయించేటప్పుడు ఎలా చేయాలి, సో వాళ్ళకి అనుగుణంగా అంటే స్లోగా స్టెప్స్ నేర్పించటము, ఎక్కువ కష్టంగా ఉండేవి నేర్పించకపోవటము, వాళ్ళకు తగ్గట్టు ఐటమ్స్ చూస్ చేసుకోవటం, ఇలా చేస్తూ ఉంటాను. అలాగే డాన్స్ అలాగే చేశాను. అలాగే పాటలు, ఇలాంటివన్నీ నాకు ఆప్షన్స్గా ఒక చాయిస్ లాగా వస్తూ వచ్చాయి నా లైఫ్లోకి. సో పీజీ చేస్తున్నప్పుడు పాటలు పాడడము, ఆడిషన్స్కి వెళ్ళడము, ఆ తర్వాత డబ్బింగ్ చెప్పటము, దాని తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్గా అవ్వటము, మీరు ఇంతైనా చేసేది ఇంకేమైనా చేయండి అని చెప్పి స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా కొలీగ్స్, ఇలా అందరూ చెప్తూ ఉండడం వల్ల నాకు వాటిపైన ఆసక్తి కలిగింది. అలా చేసుకుంటూ వెళ్ళటానికి అలవాటు పడిపోయాను. ఎన్నో విజయాలు సాధించాను. అవార్డులు, రివార్డులు ఇవన్నీ వచ్చినప్పుడు, ఎవరైనా కీర్తి ప్లస్ ప్రతిష్టలు వస్తున్నప్పుడు మనము ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యం కదా, అది మనిషి సహజ గుణం. సో ఆ రకంగా నేను అన్నిట్లోనూ ముందుకు వెళ్ళడం, అన్నిటినీ నావి అని అనుకొని, సొంతం అనుకొని దానికి వెనకాల హార్డ్ వర్క్ చేయటం, దాని గురించి ఆలోచించడం, ఇలా చేస్తూ నేను అనేక అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ నేను చేయడం జరిగింది. సో టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే అందరికీ 24 గంటలు, ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. సో ఇంట్లో చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండేటటువంటి ఏవైతే అవసరమో, అంటే వంట చేయటం, పిల్లలకి తినిపించటం, ఆ తర్వాత హస్బెండ్కి బాక్స్ పెట్టడం, నేను బాక్స్ పెట్టుకోవడం, బీయింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ. సో ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. సో ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, వీటన్నిటికీ స్టిప్యులేటెడ్ టైమ్స్ పెట్టుకునేదాన్ని. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడే నేను న్యాచురల్గా ఫంక్షన్స్ని స్కిప్ చేయటం కానీ, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు వండకుండా వెళ్ళిపోవడం కానీ, అది కామన్ కదా. సో అలా చేయటం తప్ప అదర్వైజ్ ఇంటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇంటికి ఇస్తూ, నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ, ప్లస్ నా ప్రొఫెషన్ని ఎలా ఎలివేట్ చేసుకోవాలో తెలుసుకుంటూ, సో దానికి కావాల్సిన వనరులన్నీ కూర్చుకుంటూ, సో ఇలా షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన నేను చేయగలిగాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కళలు నేర్చుకోవడానికి, టైం మేనేజ్ చేయడానికి మీరు ఈ జనరేషన్కి ఇచ్చే సలహా ఏంటి? పిల్లలు ఇప్పుడు చాలా తేడా ఉంది. అంటే మా చిన్నతనంలో ఈ మొబైల్ ఫోన్స్ లేవు, ఈ టీవీలు ఎక్కువ వచ్చేవి కావు. ఏదో వెళ్తే థియేటర్కి వెళ్ళడము, లేదు అంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, ప్రోగ్రామ్స్ చేసుకోవడం, స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం, ఇలాంటివి చేస్తూ వచ్చాం. కాబట్టి ప్రపంచాన్ని తెలుసుకునే ఇది డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది మాకు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీకున్న జనరేషన్లో, ఇప్పుడు నువ్వుండే జనరేషన్లో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి, అంత ప్రపంచమంతా మొబైల్ ఫోన్లోనే ఉంది. నిజం చెప్పాలంటే మొబైల్ ఫోన్ ఫ్రెండ్లీగాను ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ అందులో మునిగిపోయామంటే ఒక మనిషిని గుర్తించలేనంత దూరం వెళ్ళిపోతాం.
మానవ సంబంధాలు తరిగిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం మొబైల్ ఫోన్స్ని ఓన్లీ నాలెడ్జ్ కోసం అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. అంతేకాని ఎంటర్టైన్మెంట్ లాగా ప్రతి ఒక్కటి చూడడం, ప్రతి నిమిషం చాటింగ్ చేయటము, ప్రతి నిమిషము మనం ఏదో చెయ్యాలి అని తపన పడటము, ఇలాంటివి చేయటం వల్ల మనము మానవ సంబంధాలు మర్చిపోవడం, తర్వాత నేర్చుకోవడం అనేది కూడా మర్చిపోతూ వస్తున్నాం. అంటే దాంట్లో చాలా మిస్టేక్స్ చేసేస్తున్నాం. ప్రతిరోజు చేయాల్సినవి చెయ్యకుండా బద్ధకంగా ఉండడం, నైట్ 1 గంట వరకు మరి అలా చూస్తూ ఉండిపోతే ఆ మొబైల్ ఫోన్ని, ఆ తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్, మనం నేర్చుకున్నవన్నీ ఎక్కడ పెట్టాలి, పెన్ను పేపర్ పైన పెట్టాలి, అప్పుడే ఎగ్జామ్లో పాస్ అవుతాం. ఇవన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి. దానివల్ల ఏంటంటే ఒకటే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, అతి కష్టమే చదువుకుంటున్నారు చాలామంది. సో ఆ పర్సంటేజ్ పెరిగిపోయింది. సో అది తగ్గించాలి అంటే కళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తాయి. ఎందుకు అనంటే కళల్లో ఒక మంచి దాన్ని ఏంటంటే థెరపీ గుణం ఉంది. థెరపీ గుణం అంటే ఒక చికిత్స చేసే విధానం ఉంది కళల్లో. సో మానసిక ప్రశాంతతకు కానీ, కాన్సన్ట్రేషన్కి కానీ, మెమరీకి కానీ, ఇలా చాలా చాలా విషయాల్లో కళలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో, హెల్దీ లైఫ్ కోసం. దీనిపైన నేను డాన్స్ థెరపీ పైన ఎన్నో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డాన్స్ థెరపీ గురించి అందరికీ ప్రస్తుతం నేను చెప్పడం కూడా జరుగుతోంది. మనం ఎంచుకునే కెరియర్ పాత్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. సో మీ సక్సెస్ స్టోరీలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటో చెప్తారా? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. చిన్న చిన్నగా అనిపిస్తాయి, కానీ అది ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చిన్నప్పుడు మా పేరెంట్స్, ఇప్పుడంటే చాలామంది పేరెంట్స్ పిల్లలతోటి వెళ్తున్నారు కానీ డాన్స్కి తీసుకెళ్తున్నారు, కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను మా టీచర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు. సో అప్పుడు నాకు ఏమీ తెలిసేది కాదు. 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు మా టీచర్ ఏది చెప్తే అదే, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది చెయ్యాలి అంటే ఇది చేసేదాన్ని, అది వద్దు అని అంటే అది. అసలు ఎటు ఎంచుకోలేని పరిస్థితి. నాకు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మా పేరెంట్స్ లేనప్పుడు. సో అదొకటి. ఆ తర్వాత నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నేనే వెళ్ళటము, నేనే అప్లై చేసుకొని నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళటము, ఇలా చేసుకుంటూ వచ్చాను. కాకపోతే మా పేరెంట్స్ చేసింది చిన్నప్పుడు నాతో లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే మా మదర్ పెరాలసిస్ పేషెంట్ అనమాట. మా ఫాదర్ ఎప్పుడు బిజీగా ఉండేవారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు. సో అట్లాంటప్పుడు చిన్నప్పుడు కొంచెం భయం వేసేది నాకు, అందరి ముందు చేయటము, ఎలా చేయాలి, ఏంటి, ఇప్పుడు ఎట్లా అని. సో ఆ తర్వాత మెల్లమెల్లగా నాలో నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని మా బ్రదర్ సహాయంతో, మా సిస్టర్స్ సలహాలతోటి, వాళ్ళిద్దరు చాలా పెద్దవాళ్ళు, మ్యారీడ్. సో వాళ్ళు నాకు చాలా దూరంగా ఉండేవాళ్ళు. మా బ్రదరు నేనే ఎక్కువ ఉండేవాళ్ళం అనమాట. సో అట్లాంటప్పుడు కొన్నిటికి అన్నయ్య తీసుకెళ్ళడము, కొన్నిటికి అన్నయ్య తీసుకెళ్ళలేకపోవడము, అలాంటి ఉన్నప్పుడు ప్రతిదీ నేను తెలుసుకుంటూ ముందుకెళ్ళాను. అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా ఉంటే గర్ల్స్ మీడియా కానీ బయట కానీ ప్రపంచంలో హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండగలరు అని నాకు నేనుగా మాత్రం బాగా తెలుసుకున్నాను. ఆ తర్వాత ఒడిదుడుకులు విషయానికి వస్తే, డాన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు నా హెల్త్ ఎలిమెంట్స్ కొన్ని ఇది అయ్యాయి. తర్వాత నాకు స్పాండిలోసిస్ వచ్చింది, మధ్యలో లిగమెంట్ టేర్ అయింది డాన్స్ చేసేటప్పుడు. సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం చాలా డల్ అయ్యాను. బట్ అట్ ద సేమ్ టైం డాన్స్ నన్ను మళ్ళీ నిలబెట్టింది. నటరాజస్వామి కటాక్షంతో మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతున్నాను. సో అదొకటి. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్లో విదేశాలకు వెళ్ళి పెర్ఫామ్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఎందుకంటే ఎవరికి టికెట్ పెట్టుకుని తీసుకెళ్ళే అంత అక్కడ ఆప్షన్ ఉండదు మనకి. మనం టికెట్ పెట్టుకొని అంత దూరం వెళ్ళడము రావడమే పెద్ద కష్టమైన విషయం. ఆ తర్వాత మళ్ళీ మనతో పాటు ఎవరు అని అంటే అది ఇంకో క్వశ్చన్ మార్క్. సో అలా నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి ఎక్కడ దిగాలి, ఒక్కోసారి సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంటుంది, ఇది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం వేరే దేశం, ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు ఒక్కసారి చెమటలు పోస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి అయ్యి ఉండొచ్చు మనకి అని చెప్పి. సో అలాంటివి. తర్వాత ఒక్కోసారి పాట ఆగిపోయేది డాన్స్ చేస్తున్నప్పుడు, తర్వాత కరెంటు పోయి, ఇవన్నీ అందరికీ జరిగేవే. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అదే పెద్ద ఇదన్నమాట. ఎందుకంటే తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్లు వాళ్ళు కాస్ట్యూమ్స్ తేకపోవడము డాన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు, తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ వస్తామన్న టయానికి రాకుండా మా ప్రోగ్రామ్స్, అప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ డేట్ అన్ని టైం ఫిక్స్ అయిపోతుంది, స్టూడెంట్ ఏమో రాదు. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎవరు చేయాలి? సో ఇలాంటివి ప్రతిసారి. అండ్ అట్ ద సేమ్ టైం అవకాశాలను ఎలా తెచ్చుకోవాలి? సో పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్,
వాళ్ళని చూసి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేవారు. మరి మాలాంటి ఆర్టిస్టులకి ఎలాగా? ఎప్పుడు మేము పెద్ద ఆర్టిస్టులు అవుతాము, సో ఏం చేస్తే అవుతాము, ఇలాంటి క్వశ్చన్స్ మాకు ఎప్పుడు వెనకాల ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి కష్టాలు నష్టాలు పడ్డా కూడా ఫైనల్గా అవుట్పుట్ ఎప్పుడైతే మనం చూసుకుంటామో, మన అకాడమీ కానీ పిల్లలు కానీ నేను కానీ చేసినప్పుడు చూసుకుంటాము, దట్ ఈస్ ట్రిమెండస్. ఇవన్నీ మర్చిపోతాము, హ్యాపీగా ఉంటాము. సో ఇంత కష్టపడినందుకు ఫలితం దక్కింది కదా అని చెప్పేసి హ్యాపీ అవుతుంటాం. సో కష్టాలనే వస్తూ ఉంటే ఒక్కోసారి ఇంట్లో బయట బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కష్టమవుతుంటుంది. హెల్త్ ఇష్యూస్ కష్టమవుతాయి, చెప్పింటే ఆయనకి ఎవరు మనకి రాకపోతే అదొక కష్టం ఉంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ ఇది ఫేస్ చేస్తూ ఉండాలి. బీయింగ్ యాజ్ ఎ విమెన్గా ఒక టైం లిమిట్ పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 12 వర్క్ చేయలేము, బిఫోర్ 6 వర్క్ చేయలేము. సో ఎక్సెట్రా ఎక్సెట్రా సో మెనీ. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ మీకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఈ జనరేషన్ ఎలా అంటే ప్రతిదానికి గివప్ ఇచ్చేస్తారు, అది చదువైనా కానీ లేకపోతే ఇలాంటి లలిత కళలైనా కానీ. సో దాని గురించి మీరేం చెప్తారు? ఈ గివప్ అనే పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అంతా ఈజీ చేసుకోవాలి అని, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఈజీగా ఉండాలి, ప్రతి ఒక్కటి ఏది కష్టపడకుండా వచ్చేసేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కష్టం అనే మాటను మర్చిపోవడానికే గివప్ చేస్తున్నారు. అది హ్యూమన్ రిలేషన్ అయినా కూడా అలాగే ఉంది నవ్వేడేస్. సో ఏది ఇది అని చెప్పటానికి మనం చెప్పలేము, అంతే, దట్స్ ఇట్. ఎందుకు అని అంటే కొంచెం మనం ఫారిన్ కల్చర్ని ఫాలో చేస్తున్నాము అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రెడిషన్ని మర్చిపోతున్నాము అనిపిస్తుంది. హ్యూమన్ వాల్యూస్ని డౌన్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. మన టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన అవుతుంది అని. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మనం ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి అని అనుకోకపోతే మాత్రం స్పాయిల్ అవ్వడం ఇది. మ్యామ్ మీరు మంచి ఫోక్ సింగర్ కూడా కదా, మా కోసం ఒక మంచి పాట పాడతారా? తప్పకుండా పాడతాను. ఇది అంటే స్లో సాంగ్, ఫాస్ట్ సాంగ్ రెండు పాడతాను. ఒకటి అంటే ఒక్క లవర్ వాళ్ళ లవర్ తోటి మాట్లాడడం అన్నమాట. ప్రేమికులు ఇద్దరు పాడుకునే పాట ఇది. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదానా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదానా, ఆకల్ల దూపల్ల నిన్ను కోరి వచ్చి కాపీ జొన్నలు పెట్టవే, ఆకల్ల దూపల్ల నిన్ను కోరి వచ్చి కాపీ జొన్నలు పెట్టవే, ఏలు బట్టేవాడివా ఓ పిల్లగ పోలు తిరిగేవాడివా, ఏలు బట్టేవాడివా ఓ పిల్లగ పోలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, ఈడు జోడు గలిసెనే ఓ పిల్ల ఉయ్యాల ఊపొచ్చెనే, ఈడు జోడు గలిసెనే ఓ పిల్ల ఉయ్యాల ఊపొచ్చెనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టుగా ఇంటనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టుగా వింటనే, మాయ మాటలాడకు పిల్లగా నా మనసు దోసెయ్యకు, మాయ మాటలాడకు పిల్లగా నా మనసు దోసెయ్యకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు. మ్యామ్ చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అమ్మా. మీకు ఇప్పటివరకు వచ్చిన గుర్తింపులు కానీ అవార్డ్స్ గురించి కానీ చెప్తారా? తప్పకుండా. నాకు ఫస్ట్ బెస్ట్ డాన్సర్ అవార్డ్ అని భావతరంగిణి రమణారావు గారు ఇచ్చారు బందర్లో. సో అది చాలా నాకు ఎంత ఆనందం వేస్తుందంటే ఫస్ట్ టైం అవార్డు తీసుకుంటున్నానని. సో మ్యారేజ్ అయిన కొత్తల్లో అనమాట అది. సో ఆ రోజున మచిలీపట్నంలో తీసుకున్న అవార్డు ఇప్పటికీ మర్చిపోలేను. దాని తర్వాత దాదాపుగా 63 అవార్డులు ఫెలిసిటేషన్స్ అన్నీ తీసుకున్నాను. దాంట్లో ఇంపార్టెంట్ అయినవి రాధారెడ్డి రాజారెడ్డి గారి నుంచి తీసుకున్నటువంటి సత్కారము, ఆ తర్వాత యామిని కృష్ణమూర్తి గారు నా డాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందం వేసింది. అలాగే కళాశ్రీ, కళామణి, తర్వాత నృత్య చూడామణి, తర్వాత నాట్యకళారత్న, ఈ రకంగా మహిళారత్న, స్త్రీ శక్తి పురస్కారం, వనితా శక్తి, ఇలా ఉమెన్ పురస్కారాలు తీసుకున్నాను. యాజ్ వెల్ యాజ్ కళా పురస్కారాలు, తర్వాత గురు
గురుస్థానంలో పురస్కారాలు, మంచి పెర్ఫార్మర్గా ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటివి చాలా పురస్కారాలు తీసుకున్నాను అనమాట. చెప్పుకుంటూ పోతే నాకే కొన్ని పురస్కారాలు ఏం తీసుకున్నాను, కళా విశారద, ఇలాంటివి కొన్ని గుర్తుండవు అనమాట. అన్ని పురస్కారాలు తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అంటే నాకు నేను పడ్డ కష్టం అనుకోండి, లేదు అని అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అనుకోండి, ఆ తర్వాత నా వెల్ విషర్స్ సపోర్ట్ అనుకోండి. సో అన్ని రకాలుగా ఆ భగవంతుడి దీవెనలు అనుకోండి, పెద్దల ఆశీస్సులు, ఇలాంటివన్నీ సపోర్ట్ చేశాయి కాబట్టే ఈ రోజున నేను మీ ముందు వచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఓకే మ్యామ్, డాన్స్లో మీరు ఇంకేమేం ప్రయోగాలు చేశారు, దాని గురించి చెప్తారా? డాన్స్లో ప్రయోగాలు అంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటారు డాన్స్ టీచర్స్ అంటే, ఒక కొరియోగ్రఫీ చేస్తారు, ఒక డాన్స్ డ్రామా చేస్తారు, లేకపోతే గ్రూప్ డాన్స్ చేస్తారు, సోలో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు. సో ఈ డాన్స్కి సంబంధంగా ఏమేమి చేయొచ్చో అంటే ఇవన్నీ చేస్తూ కూడా భరతనాట్యం, కూచిపూడి, జుగల్బందీలు చేయటము, అలాగే పాట్ డాన్స్, ప్లేట్ డాన్స్, ఈ రెండు కలిపి చేయించడము, ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యాలే కాకుండా మిగిలిన డాన్సులు కూడా ఒడిస్సీ, ఆ తర్వాత మోహిని అట్టం, కథకళి, ఇలాంటివన్నీ డాన్సెస్ పెర్ఫార్మెన్సెస్ కూడా నేను చేయటం, పిల్లల చేత కూడా చేయించటం. ఇవన్నీ అంటే మనం ఒక డాన్స్ కనుక నేర్చుకున్నట్లయితే మనము ఎన్నో డాన్స్ పెర్ఫార్మెన్సెస్కి చేయటానికి అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం వాటిని బాగా అర్థం చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత దాన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం అంటే ఒక్క స్టేజ్ పైన రకరకాల నృత్యాలు చేయించడం జరిగింది. భక్తి టీవీ వాళ్ళ కోటి దీపోత్సవంలో అయితే ఆల్మోస్ట్ ఫ్యూజన్ డాన్సెస్ కానీ, ఆ తర్వాత మిగిలిన డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ని కానీ, ఆ తర్వాత ఒక మేల్ రోల్స్ చేయటము, ఒక మేల్ లేకుండా టోటల్ డాన్స్ డ్రామాస్ అన్నీ చేయించటము, తర్వాత కొరియోగ్రఫీ చేయటం, దాని తర్వాత రాయటం, నటువంగం చేయటం, పాడటం, ఇలా చాలా చాలా అంశాలని నేను చేయడం జరిగింది. ఒక చిన్న పాపకి ఏదైతే నేర్పిస్తున్నామో అది ఒక పాట పైన చిన్న పాపకు వేరుగాను, పెద్దవాళ్ళకు వేరుగాను, యూత్కి వేరుగాను, ఇలా డిఫరెన్షియేట్ చేసి చేయడం జరిగింది. సో ఆ రకంగా చాలా కాన్సెప్ట్స్ని నేను డెవలప్ చేయడం జరిగింది. అలాగే క్యాన్సర్ పైన, ఎయిడ్స్ పైన, ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ పైన, తర్వాత కరోనా పైన, వీటన్నిటి జాగ్రత్తలు, మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, తర్వాత పొల్యూషన్ని ఫ్రీ ఎలా చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా నేను చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సినిమాల్లో ఉన్న డాన్స్కి, కూచిపూడి, భరతనాట్యానికి తేడా ఏమిటో చెప్తారా? ఇప్పుడు సినిమాలో డాన్స్లు అని అంటే దానికి ఒక రూపం ఉండదు. సో రిథమ్ని ఎలా తీసుకుంటారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో అంటే హీరో హీరోయిన్స్ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు అనగానే ఒక రకమైన స్టెప్స్ కంపోజ్ చేస్తారు. అలాగే మామూలుగా అల్లు అర్జున్ గారు అంటే ఇంకొక స్టెప్స్ కంపోజ్ చేస్తారు. అలా డిఫరెంట్గా వాళ్ళ యొక్క హీరోయిన్స్ని బట్టి వాళ్ళు కంపోజ్ చేస్తూ ఉంటారు. అయితే అందులో క్లాసికల్ బేస్డ్ అయితే మాత్రం తప్పకుండా కూచిపూడి, భరతనాట్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటటువంటి అంశాన్ని తప్పకుండా తీసుకుని చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో పూర్తిగా సినిమాల్లో చేసేటటువంటి ప్రతి డాన్సు కూడా క్లాసికల్ అని చెప్పలేము, అలాగని క్లాసికల్కి దూరంగా ఉందని చెప్పలేము. వెస్టర్నైజ్డ్ కూడా ఉంటాయి అందులో. మీరు ఈ డాన్స్ని థెరపీ లాగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి చెప్తారా? చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా డాన్స్ థెరపీ మనదే, కానీ మనకి ఎవరైనా కూడా శంఖంలో పోస్తే తీర్థం అని అంటారు కదా. సో అది విదేశాల్లో ఎప్పుడైతే అది ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకు వెళ్ళిందో అప్పటి నుంచి మనం కూడా దానిపైన అంటే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టామన్నమాట. అట్లా ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక బుక్ కనిపించింది. నేను పీజీ చేస్తున్నప్పుడు డాన్స్ థెరపీ అని. ఆ బుక్ చూసిన తర్వాత ఎందుకు మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ థెరపీకి పనికిరాదు అని ఒక పరిశోధన చేయడం మొదలుపెట్టాను. వాళ్ళకి ఏవైతే ఎలిమెంట్స్ తగ్గుతున్నాయో మనకి ఎలాగ దాన్ని ప్లస్ ఇంకేమన్నా ఉన్నాయా అని చూడటం మొదలుపెట్టాను. మన దాంట్లో స్పిరిచువల్ క్వాలిటీ ఉంది, అంటే ఆధ్యాత్మికత. ఇప్పుడు డాన్స్ చేస్తున్నాము అంటే మనం దేవుడికి అర్పిస్తున్నాము అని అర్థం. డాన్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, అంటే జనరల్ పబ్లిక్ కోసం కూడా, బట్ దేవుడి కోసం చేసేవి మాత్రమే. అప్పట్లో దేవాలయాల్లో దేవదాసీలు చేయటం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. దేవుడి కోసం నైవేద్యంగా మనం నైవేద్యాలు ఎలా పెడుతున్నామో డాన్స్ను కూడా నృత్యార్చన కింద దేవుడి ముందు చేయటం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే
ఈ డాన్స్ థెరపీలో మనం చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో మన మెమరీ పవరు, కాన్సన్ట్రేషను, ఆ తర్వాత గ్రోత్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్, ఇవన్నీ కూడా సీక్రెట్ అవ్వడం వల్ల మనిషి హెల్తీగా హ్యాపీగా ఉంటాడు. సో మన 3 విషయాలని మనం మెయిన్గా తీసుకోవాలి: మైండ్, బాడీ, సోల్. సో ఈ 3 కూడా మన డాన్స్ థెరపీ ద్వారా, ఇండియన్ క్లాసికల్ డాన్స్ ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి వాళ్ళు డాన్స్ చేస్తే హెల్తీగా ఉంటారన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఎప్పటికీ నేను డాన్స్ని మాత్రం పక్కకు పెట్టను. ఇన్ని రకాలైనటువంటి అంశాల్లో నేను చేస్తూ ఉన్నప్పటికీ కూడా డాన్స్ ఇస్ మై సోల్. అండ్ ఇట్లా డాన్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన కల్చర్ కాబట్టి, మన హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి కళలు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు యాంకరింగ్ కూడా చేశారన్నారు కదా, మీ యాంకరింగ్ జర్నీ గురించి చెప్తారా? నేను డిగ్రీ అయిపోగానే పీజీలో జాయిన్ అయ్యాను. పీజీలో జాయిన్ అవ్వగానే వెంటనే నాకు అవకాశం వచ్చింది దూరదర్శన్లో పాడడానికి ఒక ఫోక్ సాంగ్. ఇప్పుడు మీ ముందు ఒక ఫోక్ సాంగ్ పాడాను కదా, అలా ఒకటి పాడగానే అందులో చాలా బాగుంది ఈ అమ్మాయి, మన కెమెరాకి సూట్ అవుతుంది, ఈ అమ్మాయిని యాంకర్గా తీసుకుందాము అని చెప్పి దానికి చాలా టెస్టులు పెట్టారు. ఏంటంటే వాయిస్ టెస్ట్ పెట్టారు, ఆ తర్వాత కెమెరా టెస్ట్ పెట్టారు. అంటే కెమెరాలో ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ 2 విడివిడిగా చూసారనమాట. చూసిన తర్వాత ప్యానెల్ యాంకర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు అన్ని అనౌన్స్మెంట్స్ అనమాట. అప్పుడు దూరదర్శన్ చాలా బాగా విగరస్గా ఉందన్నమాట. సో అప్పుడు దూరదర్శన్లో నేను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను, ఇంటర్వ్యూయర్గా ఉన్నాను, ఆ తర్వాత యాంకర్గా కూడా చాలా కార్యక్రమాలు చేశాను. దాదాపుగా 20 సంవత్సరాల వరకు చేశాను. ఇప్పటి వరకు మీకు వచ్చిన అప్రిసియేషన్స్లో బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి చెప్తారా? బెస్ట్ అప్రిషియేషన్స్ అన్నీ కూడా బెస్ట్ అండ్ అంటే మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి వచ్చాయండి. అందులో రాజారెడ్డి గారిది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన నా ప్రోగ్రామ్ని చూడడం జరిగింది ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్లో. చూసిన తర్వాత సార్ కొంచెం నేను ఎలా చేశాను ఏంటి ఒక్కసారి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అడగగానే ఆయన యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్, చాలా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పటం అనేది ఒక పెద్ద ఆర్టిస్ట్ నుంచి, పద్మవిభూషణ్ నుంచి తీసుకున్నటువంటి ఒక మంచి అప్రిసియేషన్. ఆ తర్వాత పద్మవిభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు కూడా నేను వెడలేర వయ్యారులు అని చెప్పేసి ఒక జడ తీసుకొని డాన్స్ చేస్తూ ఉంటానన్నమాట దాంట్లో. అంటే అదే మెయిన్. సో అది చేస్తున్నప్పుడు ఆవిడ నీ జడను చూస్తే, నీ డాన్స్ని చూస్తే వెంటనే నేను నీ పక్కకు వచ్చి డాన్స్ చేయాలని అనిపించింది అని చెప్పేసి అది కూడా చాలా పెద్ద అప్రిసియేషన్. మూడోది వస్తే శోభానాయుడు గారు లాగా ఉన్నావమ్మా నువ్వు, యంగ్ శోభానాయుడు గారు లాగా ఉన్నావు డాన్స్ చేస్తుంటే ఆన్ స్టేజ్ అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, విజయవాడ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నన్ను అప్రిషియేట్ చేశారు. ఎప్పుడంటే పుష్కరాలు చేయడానికి విజయవాడ వెళ్ళినప్పుడు. సో అదొకటి నాకు, అంటే పెద్ద వాళ్ళు యొక్క అప్రిసియేషన్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళలాగా నేను ఉన్నాను అనడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంకోసారి మహేశ్వరి మహాకాళి అని చెప్పేసి నేను అహ్మదాబాద్లో ఒకసారి చేసినప్పుడు ఒక ఆవిడ, ఒక పేరెంట్ అది చూసిన తర్వాత అమ్మో మీరు అసలు నిజంగానే మహాశక్తిలాగా కనిపించారు, మాకు మహాకాళిలాగా కనిపించారు అని చెప్పేసి ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతం అయింది నా చేతులు పట్టుకుని. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మీరు అక్కడ ఉంటే నాకు ఒక పార్వతీదేవిలాగా, అమ్మవారిలాగా కనిపించారు, నేను ఉపాసన చేస్తాను, సో అలా కనిపించారు, చాలా బాగుందని. ఇంకొకసారి నేను యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు అక్కడ చేసిన దాంట్లో నరసింహస్వామి ఉగ్రరూపం ఎలా ఉంటుంది, హిరణ్యకశిపుని ఎలా చంపుతారు, ఇది చూసినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి నీ యొక్క ఫీలింగ్స్ కానీ ఆ భావాల్ని కానీ నేను వ్యక్తపరుస్తుంటే నాకు చూడటానికి 1000 కళ్ళు, నాకు ఇంకా 1000 కళ్ళు ఉంటే బాగుండేది, నా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలని అనిపించింది అన్నప్పుడు. సో అటు సామాన్యుల నుంచి ఇటు పెద్ద ఆర్టిస్టుల వరకు. ఇంకొకసారి అలేఖ్య పుంజల గారితో పోల్చారు. ఆవిడ ఇప్పుడు పెద్ద డాన్సర్ అయినందువల్ల అలా చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు ఈ ఏజ్లోనే ఆవిడ కంటే చాలా గొప్పగా చేశారు అన్న ఇటువంటి మాటలు చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకా నేను బాగా చెయ్యాలి, ఇంకా గొప్ప ప్రయోగాలు చేయాలి, చాలా చక్కగా నా కెరీర్ని రూపొందించుకోవాలి అన్న భావన కలుగుతుంది. సో ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకసారి బ్రహ్మానందం గారితో పోల్చారు. ఇది నేను చాలామంది బ్రహ్మానందం అనగానే అందరికీ నవ్వు వచ్చేస్తుంది, అంటే కామెడియన్గా పోల్చారా మిమ్మల్ని అని అనొచ్చు. కానీ బ్రహ్మానందం గారి గురించి ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఒక్క సెకండ్కి ఒక్కొక్క ఫీలింగ్ మారుస్తారట.
ఆయన సునిశ్చితంగా పరిశీలించారు. సో ఆ రకంగా మీరు ఒక్క సెకండ్కి ఒక్కొక్క రకంగా భావాల్ని మార్చటం నేను కళ్ళారా చూశాను, అందుకని మిమ్మల్ని బ్రహ్మానందం గారితో పోల్చాను అని అన్నారు. అప్పటి వరకు నాకు తెలియదు, ఓహో అలాగా ఆయన అన్నారా అని, ఇదేంటో కమెడియన్తో పోల్చారు నన్ను అని నేను కొంచెం బాధపడ్డాను. నిజం చెప్పాలంటే ఫీల్ అయ్యాను. ఒక లేడీ కాదు ఆయన, జెంట్ది ప్లస్ కమెడియన్. నేను అలా ఏం చేశాను, అంత ఫన్ ఏం చేశాను స్టేజ్ పైన అని అనిపించింది. బట్ హీ సెడ్ లైక్ దిస్, దెన్ ఐ వాజ్ సో హ్యాపీ. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్వి నీకు చెప్పాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినారు ఇంటర్వ్యూకి. ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది, కానీ మీకు టైం లేదు కాబట్టి దీన్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మరో ఎపిసోడ్లో ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా అండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ ప్రియాంక.